నమస్తే అండి. ఎస్, మన పెద్దలు గురువు గురించి చాలా బాగా చెప్తున్నారు. ఇంతకు వేదశాస్త్రములలో సుఖం లేదు, మంత్ర యంత్రములలో సుఖము లేదు, ఒక గురువునందే సుఖం ఉన్నది అని మన వేదాలే మనకు సెలవిస్తుండగా మనం ఏ విధంగా నడుస్తున్నామో ఒకసారి ఆలోచించగలం. ఇంతకు ఈ గురువు గురించినటువంటి వివరణ యోగి వేమన గారు ఎంత చక్కగా వివరించారంటే ఒకసారి చూద్దామండి. ఇది అందరికీ సుపరిచితమే. వాక్కునందు గురువు, వాక్కు తత్వము గురువు, చీకటింట గురువు చిక్కియుండు, అఖిలమునకు గురువు ఆహారమయ్యుండు, విశ్వధాభిరామ వినురవేమ. గురువు ఫిజికల్గా భౌతికంగా కంటికి కనపడేవాడు కాడు. గురువు మన హృదయంలోనే ఉన్నవాడు. ఎప్పుడు ఎట్లా దొరుకుతాడు ఆయన? నాది పోయి అంటే పంచభూతాలు నాది పోయి నేను ఉన్నప్పుడు, ఒంటరైనటువంటి నేనుకి పరిశుద్ధాత్మ శక్తిని అంటే గుణాతీతమైనటువంటి శక్తిని అనగా పంచభూతాలకు నిర్ణయించినటువంటి మృత్యువునే జయించినటువంటి శక్తిని నిత్య జీవమును నాకు అనుగ్రహించుటకు చీకటింట్లో నాకు దొరుకుతాడు గురువు. శంకరుల గారు వివేక చూడమణిలో మనిషి యొక్క పుట్టుక గురించి గురువు గురించి అద్భుతంగా వివరించారు. దుర్లభం తైతే వైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశయ. మానవుడు ఈ జన్మలోకి రావడం అనేది ఒక అదృష్టం. అయితే ఈ మట్టిలోకి వచ్చేటువంటి వాడు మట్టిని స్వతంత్రించుకొని అనగా మట్టికి నిర్ణయించినటువంటి మృత్యువును స్వతంత్రించుకొని మట్టి నుంచి మహిమకు రూపాంతరపరచబడాలి. ప్రయాణం ఆగిపోలే. మట్టిలో నుంచి భౌతిక ప్రకృతి నుంచి దీన్ని హోల్డ్ చేయగలిగి మహిమ ప్రకృతికి అనగా దైవీ స్వభావమునకు మనం ఎంటర్ కావాల్సిన పని ఉంది. అటువంటి కోరిక కలగడం అనేది ఒక అద్భుతం. అదే మాదిరిగా ఇట్టి కోరిక కలిగినటువంటి వాడికి కావలసిన వాడెవరు? గురువు. ఎవడా గురువు? నాకు ముందుగా నడిచినటువంటి ఆచార్యుడు అనగా మృతుల్లో నుంచి మహిమకు పునరుద్ధానమైనటువంటి వాడు నాకు గురువు. ఒక్కడే అయినటువంటి వాడు, వాక్యమైనటువంటి వాడు, అఖిలమునకు ఆహారమైనటువంటి వాడు, నరుడికి నారాయణుడికి మధ్యవర్తి అయినటువంటి వాడు గురువు ఒక్కడే. అనేకులు గురువులు కాదు. అనేకులు ఆ గురువు గురించి బోధించే వాళ్ళే అయి ఉండాలి, కానీ అనేకులు గురువులు లేరు. గురువు ఒక్కడే. కనుక ఒక్కడే అయ్యున్నటువంటి ఆ గురువుని గురించినటువంటి ఆ గురువుని గురించే సకల శాస్త్రము బోధిస్తున్నది. కనుక ఎవడి యందు ఈ లక్షణాలు ఫుల్ఫిల్ అయ్యాయో కనుగొని వాడి గురించినటువంటి మాటను విశ్వాసముతో శ్రవణ మనన నిధిధ్యాస చేయడం వలన ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఈ విషయం గురించి ఆలోచించగలరని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.